శ్రీ వైఎస్ రావు గారు, శ్రీ విష్ణుప్రసాద్ గారు, శ్రీ శాస్త్రి గారు, శ్రీ డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి గారు, శ్రీ రామ్మోహన్ రావు గారు, డాక్టర్ యాదగిరి రావు గారు మా గ్రంథాలను పతాక ప్రతీకలుగా తీర్చిదిద్దిన వారికి కృతజ్ఞతాభివందనాలు. నేను కొన్ని రచనలు ఇంగ్లీష్ నుంచి తెలుగుకి అనువదించాను. జైకో పబ్లిషర్స్కి కొన్ని చేశాను. అద్వైత వేదాంతంలో 19 గ్రంథాలను చేశాము. అనువాదం అంటే కొంత స్వతంత్రత ఉండదు, కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఇంగ్లీష్లో ఒక్క వాక్యాన్ని కూడా వదలకుండా తెలుగులోకి మార్చాలి. కానీ ఆ ఇంగ్లీష్లో వాక్యాలు పెద్ద పెద్ద వాక్యాలు ఉంటాయి. వాటిని చిన్నవిగా విడగొట్టి సరళమైన భాషలో సొంత ఆలోచనలు చొప్పించకుండా చేయగలగాలి. ఒకదాని నుంచి ఇంకొక భాషలోకి అనువదించాలి అంటే 2 భాషల్లోనూ పట్టు ఉండాలి, వ్యాకరణ సూత్రాలు తెలిసి ఉండాలి. నేను తెలుగు పబ్లిషర్ ఎంఎస్కో అధినేత అయిన ఎంఎన్ రావు గారి అమ్మాయిని అవటం వల్ల, ఆంగ్ల అధ్యాపకురాలిగా ఉద్యోగం చేయటం వల్ల 2 భాషలను 2 చేతులతోనూ ఒడిసి పట్టుకున్నాను. అందువల్ల ఏ అనువాదం చేసినా అది అనువాదంలా లేదని, సొంతంగా రాసినట్టే ఉందని, శైలి చాలా బాగుందని అందరూ ప్రశంసించేవారు. ఇకపోతే ఆధ్యాత్మిక విషయానికి వస్తే, మేము స్వామి పరమార్థానంద వారు ఆంగ్లంలో శంకర వాంగ్మయం ఆధారంగా చేసుకుని చేసిన బోధను తెలుగులో అనువదించే గురుతర బాధ్యతను ఆయన అనుమతితో స్వీకరించాం. ఇవన్నీ బోధలు. ప్రసంగం వేరు, లిఖిత రూపం వేరు. ఈ రెండింటికి అనేక భేదాలుంటాయి. ముఖ్యమైన భేదం, భగవద్గీత తీసుకుంటే అది స్వామీజీ యొక్క బోధ 240 క్లాసుల నుండి గ్రహించబడింది. ఒక బోధ అయ్యాక రెండవ బోధలో ముందు క్లాస్ రీక్యాప్ 10 నిమిషాలు ఉంటుంది. ఒక్కోసారి ఆ రీక్యాప్లో ముందు రోజు చెప్పని కొత్త అంశం ఏదో వస్తుంది. మనం ఒక పుస్తక రూపంలో ప్రచురిస్తున్నప్పుడు అలా లెక్చర్లుగా పెట్టలేం. ఒక కంటిన్యూస్ థాట్ ఫ్లోగా రాయాలి. అప్పుడు రీక్యాప్లోని కొత్త పాయింట్లను మాత్రమే తీసుకుని వాటిని కలపాల్సిన చోట కలపాలి. మళ్ళీ రిపీట్ అయినవి వదిలేసుకుని ఒకటే ఆలోచన ప్రవాహంగా సాగేలాగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేకాదు, బోధ చేసేటప్పుడు వినేవారికి అర్థమవుతుందో లేదో అని 2-3 సార్లు రిపీట్ చేయటం జరుగుతుంది. ఆ రిపిటేషన్ లేకుండా చూడాలి. ఇవన్నీ అనువాదకురాలిగా నా బాధ్యత. ఈ గ్రంథాలు ముద్రణకు చోటు చేసుకున్నాయి అంటే దానికి ప్రూఫ్ రీడర్స్ చాలా శ్రద్ధతో, అంకిత భావంతో, ఎంతో ఓర్పు చూపించి దిద్ది పెట్టడమే కారణం. ఎందుకంటే ప్రూఫ్ రీడింగ్ ఒక కళ, అది అందరూ చేయలేరు. ప్రూఫ్ రీడింగ్లో అక్షర దోషాలను మాత్రమే ఎన్నితే చాలదు. చెప్పకుండా వదిలేసిన భావాలను వెతికి పట్టుకోవాలి. ఎక్కడన్నా రిపిటేషన్స్ ఉంటే వాటిని తీసివేయాలి. చెప్పిన విషయం సరిగా అర్థమైందో లేదో చూడాలి. సంస్కృత పదాలను సరిగా వాడామో లేదో, వాటిని సరిగా విడదీశామో లేదో చూడాలి. క్రాస్ రెఫరెన్సెస్ దిద్దాలి. ముందెక్కడో చెప్పినది ఇక్కడ చెప్పిన దానికి మధ్య భేదం ఉండకూడదు, కన్సిస్టెన్సీ ఉండాలి. అలా అనేక కోణాల్లోంచి చూడాలి. మా అదృష్టం కొద్దీ మేము ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేసిన ఈ గ్రంథాలను తమ కుటుంబ బాధ్యతలను, ఉద్యోగ ఒత్తిళ్లను తట్టుకుని తమ సొంత పనిగా భావించి అక్షర దోషాలతో పాటు అనేక కోణాలలో దిద్ది ఇవ్వాల్సిన గడువు తేదీ లోపే ఇచ్చేసిన నవరత్నాలను ఇవాళ మనం సన్మానించుకుంటున్నాం. వారు చేసిన సేవతో చూస్తే మేము చేస్తున్న ఈ చిరు సత్కారం చంద్రునికో నూలు పోగు లాంటిది. ముందుగా కృష్ణ చైతన్య గారు. వీరు వేద పండితులు. సంస్కృతాన్ని అవపోసన పట్టేశారు. మన ఉపనిషత్తులు, భగవద్గీతలు, ప్రకరణ గ్రంథాలలోని సంస్కృత పదాలను దిద్ది పెట్టడమే కాక వాటిలో అనేక క్రాస్ రెఫరెన్సెస్ ఇస్తూ వస్తాం. ఒక్కో చోట రెఫరెన్స్ ఏదో మాకు తెలియక 2-3 పదాలు మాత్రమే రాసి వదిలేస్తాం. ఆ రెఫరెన్స్ ఎక్కడి నుంచి చేశామో ఆయన వెతికి పట్టుకుని ఆ శ్లోకాన్నో, ఆ పద్యాన్నో, ఆ మంత్రాన్నో పూర్తి చేసేవారు. అంతేకాదు, సంస్కృతం వరకే చూస్తాను అని గిరిగీసుకుని కూర్చోకుండా మొత్తం గ్రంథాన్ని శ్రద్ధగా చదివి
తెలుగులో వచ్చిన దోషాలను కూడా దిద్దేవారు. తర్వాత అరుణా యశోద గారు, ఆవిడ వృత్తిరీత్యా కెమిస్ట్రీ లెక్చరర్ అయినా ప్రవృత్తి రీత్యా ఆధ్యాత్మిక చింతన మెండుగా ఉంది. అందువల్ల ఆవిడ కూడా మాతో పాటు స్వామి పరమార్థానందజీ బోధలన్నీ విన్నారు. అందువల్ల ఆవిడకి సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉంది. మాకు ప్రూఫ్ రీడింగ్ చేయమనగానే చాలా సంతోషంగా ఒప్పుకొని సబ్జెక్టును ఆస్వాదించాలా, తప్పులను దిద్ది పెట్టాలా అని అడిగారు. సబ్జెక్టులోని తప్పులను దిద్ది పెట్టండి, మీకు విషయం తెలుసు కాబట్టి విషయాన్ని కూడా క్షుణ్ణంగా చూడండి అని కోరితే అలాగే సబ్జెక్టు పరంగా దిద్ది పెట్టేవారు. స్వామీజీ బోధన ఉన్నది ఉన్నట్టుగా దింపారు, చాలా బాగుంది అని మెచ్చుకునేవారు. ఇకపోతే వైఎస్ రావు గారు, ఆయనది పూర్తిగా కొత్త కోణం. ఒక లేమ్యాన్ దృష్ట్యా ఆయన దిద్దేవారు. మొదలు పెట్టినప్పుడు ఆయన వేదాంతానికి పూర్తిగా కొత్త. అందువల్ల వైఎస్ రావు గారు దిద్దుతున్నప్పుడు నిర్మోహమాటంగా కొన్ని చోట్ల ఈ విషయం నాకు అర్థం కాలేదు, తలమించి వెళ్ళిపోయింది అనేవారు. అప్పుడు ఆ విషయాన్ని ఇంకొంచెం తేలికగా వివరించడానికి ప్రయత్నించేవారు. అంత కొత్త అయినా కూడా నిమిషంలో అంశం పట్టుకుని అలా సముద్రం, కుండ, మట్టి, ఆభరణాలు, బంగారం వీటి గురించి అర్థమైతే వేదాంతం అర్థమైనట్టేనండి అని వేదాంత సారం చెప్పేసేవారు. అంతేకాక ఇలా వేదాంత సారం మాత్రం విడిగా వచ్చేలాగా మీరు సొంతంగా కొన్ని రచనలు ఎందుకు చేయకూడదు, ఉపనిషత్తుల సారం, భగవద్గీత సారం మీదైన శైలిలో మీరు చిన్న చిన్న ఆర్టికల్స్గా ఎందుకు రాయకూడదు అని అంటూ ఉండేవారు. ఇకపోతే విష్ణుప్రసాద్ గారు, ఆయన శైలే వేరు. ఆయన అచ్చు తప్పులను చాలా శ్రద్ధగా పట్టుకునేవారు. వీరు ముగ్గురు దిద్దినప్పుడే అయిపోయింది, ఇంకేమీ లేదు అనుకున్నాక నేను ఇంకా పడతాను అని ఛాలెంజ్ చేసి మరీ జల్లెడ వేసి మరీ పట్టేవారు. కొన్ని చోట్ల సున్నా ఎగిరిపోయేది, కొన్ని చోట్ల టాకి డా వచ్చేది, కొన్ని చోట్ల కొమ్ము ఎగిరిపోయేది. అలా చిన్న చిన్న దోషాలు ఎవరి కంటికి కనపడనివి ఆయనకి మాత్రమే కనపడేవి. దానికి చాలా ప్రత్యేకత కావాలి. ఆయన ఒక్కొక్క పుస్తకం చదివినప్పుడల్లా చాలా బాగుందండి, స్వామీజీ ఆంగ్లంలో బోధ చేయటం వల్ల మనం ఇలా తెలుగులో వేసుకోగలుగుతున్నాము, ఆయన తమిళ్లోనో మలయాళంలోనో చెప్పుంటే మనకి అవకాశం ఉండేది కాదు అని ప్రతిసారి మెచ్చుకుంటూ ఉండేవారు. శాస్త్రి గారి పద్ధతి ఇంకొక కోణం. ఒక పేరాలో నేనుతో మొదలై మీరుతో ఎండ్ అవుతూ ఉంటుంది. ఓ పేరా మొత్తం ఏదో ఒక ప్రొనౌనే రావాలి, అవన్నీ వచ్చేలాగా శాస్త్రి గారు చూసేవారు. అంతేకాదు ఆయన దిద్దటం కూడా ఒక స్కూల్ మాస్టర్ దిద్దినట్టు ఉండేది. ఒక పేజీలో అండర్లైన్ చేసి అవి దిద్దాక ఆ పేజీ కింద ఈ పేజీలో 3 తప్పులున్నాయి, ఈ పేజీలో 2 తప్పులున్నాయి అని ప్రత్యేకించి మెన్షన్ చేసేవారు. జిఎస్ఎన్ మూర్తి గారు మా దగ్గరికి రాకముందే వేదాంతం ఇంకొక గురువు దగ్గర నేర్చుకున్నారు. అందువల్ల మేము రాసిన దాన్ని ఆస్వాదిస్తూ దిద్దేవారు. భగవద్గీతలో వర్ణ వ్యవస్థ గురించి చాలా బాగా రాశారండి, ఎవరిని నొప్పించకుండా బాగా వచ్చింది అని. బృహదారణ్యకంలో స్వయం జ్యోతి బ్రాహ్మణం చాలా బాగుందని, మాండూక్యోపనిషత్ అయితే చాలా బాగుంది, ఫెదర్ ఇన్ యువర్ క్యాప్ అని చాలా మెచ్చుకునేవారు. ఆయన దిద్దేటప్పుడు సంస్కృత పదాలు, మంత్రాలు అవి బాగా చూసేవారు. ఇక్కడెక్కడో తప్పు పోతోందని నా గట్ ఫీలింగ్ చెప్పిందండి, వెంటనే వేరే పుస్తకం తీసి రెఫర్ చేసేవాడిని, కరెక్ట్గా ఆ తప్పు దొరికేది అని ప్రత్యేకించి చెప్పేవారు ఆయన. అంతేకాదు 2-3 చోట్ల ఒకటే విషయాన్ని చెప్పటం తటస్థిస్తే ఎక్కడ బాగా వచ్చిందో, ఎక్కడ ఆ విషయం స్పష్టంగా రాలేదో వెతికి పట్టుకుని ఇక్కడ కూడా అలాగే రాయండి అని చెప్పేవారు. రామ్మోహన్ రావు గారు నెట్లో దిద్దేవారు. ఆయన కూడా చదువుతున్న దాన్ని ఆస్వాదిస్తూ తనలో జీర్ణించుకుంటూ దిద్దేవారు. ఇక్కడ స్వామీజీ చాలా బాగా చెప్పారు అనో, ఇక్కడ మీరు చాలా బాగా వర్ణించారు అనో, ఈ అంశం నాకు బాగా సరిపోతుంది అనో కామెంట్ చేసుకుంటూ చెప్పేవారు. ఆయనకి మా కృష్ణా జిల్లా మాండలిక పదాలు కొన్ని అర్థమయ్యేవి కావు, ఇవి బాలేదండి మార్చండి అనేవారు. కుదిరితే మార్చేదాన్ని, లేకపోతే అవి అలాగే ఉండాలండి అని ఉంచేదాన్ని. ఇలా ఒకసారి దిద్దిచ్చాక మళ్ళీ చివర్లో పుస్తకం రెడీ టు ప్రింట్ స్టేజ్లో ఉన్నప్పుడు మళ్ళీ కొన్ని చూడాలి. అంటే ఇప్పుడు సాంకేతిక పరంగా చూడాలి,
పేజ్ అలైన్మెంట్ సరిగా ఉందో లేదో చూడాలి, పేజ్ నెంబర్లు సరిగా వచ్చాయో లేదో, సైడ్ హెడ్డింగ్స్ సరిగా ఉన్నాయో లేదో, హెడర్స్ ఉండాల్సిన చోట ఉన్నాయో లేదో, ఇవన్నీ చూడాలి. జంక్ రాకూడదు. ఇది ప్రత్యేకించి రామ్మోహన్ రావు గారు చూసేవారు. ఆయన ఒక్కోసారి బిజీగా ఉన్నా, బయట ఊరు వెళ్ళినా మేము వద్దులే ఆయన ఇబ్బంది పెట్టకూడదు, ఇవ్వకపోయినా ఆయన అడిగి మరీ తీసుకుని ఎప్పటిలోగా ఇవ్వాలి అని కనుక్కుని అప్పట్లోగా ఇచ్చేసేవారు. యాదగిరి గారు సబ్జెక్ట్ని చాలా తొందరలోనే నేర్చేసుకున్నారు. అందువల్ల చెప్తున్న సబ్జెక్టులో ఎక్కడైనా చిన్న పొరపాటు దొరికితే అది పట్టుకునేవారు. కుండ మట్టి గురించి చాలాసేపు వివరించి అంతా చెప్పాక అందువల్ల మట్టి సత్యం కుండ మిథ్య అనాలి, కానీ పొరపాటున అక్కడ కుండ సత్యం మట్టి మిథ్య అనే వచ్చే అవకాశం ఉంటుంది. లేదా అశరీరతాహి మోక్ష అనటానికి సశరీరతాహి మోక్ష అని వస్తుంది. అంటే పూర్తిగా భిన్నమైన వాక్యం వచ్చేసే ప్రమాదం ఉంటుంది. ఎంత జాగ్రత్తగా చూసినా అది వస్తుంది. ఇటువంటివన్నీ వెతికి పట్టుకునేవారు యాదగిరి గారు. అంతేకాదు టెక్స్ట్లో వచ్చిన అంశాలే తాత్పర్యంలో సరిగా వచ్చాయా లేదా చూసేవారు. ఎందుకంటే రెండింట్లోనూ సైడ్ హెడ్డింగ్స్ ఉండేవి. ఇందులో ఒక్కోసారి సైడ్ హెడ్డింగ్ వేరే ఉండి అక్కడ వేరే ఉండే ప్రమాదం ఉంది. వాటిని బేరీజ్ వేసుకుంటూ చూసుకుంటూ రావాలి. అది యాదగిరి గారు చేసి పెట్టేవారు. దాని తర్వాత శ్రీధర్ గారు రామాయణంలోంచో భారతంలోంచో భాగవతంలోంచో ఏమైనా కోట్ చేస్తే వాటిలోని లోపాలను చెప్పేవారు. ఉదాహరణకు ఒక చోట సుగ్రీవుడు లక్ష్మణుడు ప్రశ్న అడిగితే రామ అని లక్ష్మణుడు జవాబు చెప్తాడు. అడిగింది సుగ్రీవుడు కదా, రామ ఎలా అంటాడు, పైగా అన్నగారిని రామ అని ఎలా బోధిస్తాడు అని అంటారు. అలా ఆయన చిన్న చిన్న విషయాలు చాలా శ్రద్ధగా చూసి, అప్పటికే 2-3 దిద్ది ఉండటం వల్ల ఆ పేజీలో కొన్ని కరెక్షన్స్ ఉంటాయి. అందుకని ఆయన విడిగా ఒక నోట్బుక్ పెట్టుకుని ఉన్న పదం ఏమిటి, దాన్ని ఎలా మార్చాలి అవన్నీ రాసుకుని ఓపికగా వచ్చి మాకు వివరించేవారు. అంతేకాదు మీరు మా ఎదురుకుండా కూర్చుని చెప్తున్నట్టు ఉందండి, చాలా బాగుంది, పుస్తకం చదువుతున్నట్లేదు, మీ బోధ వింటున్నట్టే ఉంది అని చెప్పేవారు. చివరగా మా వారు రాఘవరావు గారి గురించి చెప్పకపోతే చాలా అన్యాయం చేసిన దాన్ని అవుతాను. యాదగిరి గారు ఈయన పాత్రను సరిగ్గా వర్ణించారు. ఈయనను బ్రహ్మ అన్నారు. అధర్వణ వేద ఋత్విక్కులు, తక్కిన ఋత్విక్కులు యజ్ఞం సరిగా చేస్తున్నారో లేదో చూడాలి. మా వారు ఈ 9 ఋత్విక్కులు చేస్తున్న ఈ యజ్ఞాన్ని 9 సార్లు కంప్యూటర్లో దిద్దుతూ రావాలి. ఇవి కాక ఫిల్టర్స్ పెట్టుకుని బోలెడు పదాలను దిద్దేవారు. ఉదాహరణకు ఎంత దుర్బిణి వేసి చూసినా ఉపాదన కారణంగా వస్తుంది. అవన్నీ దిద్దాలి. అంతా రెడీ టు ప్రింట్ స్టేజ్లో అలైన్ చేయాలి. పేజ్ మేకర్ ఫైల్ను పీడిఎఫ్గా కన్వర్ట్ చేశాక జంక్ రాకుండా చూడాలి. చివర మాత్రం రాకుండా ఉండాలి. హెడ్డింగ్స్ ఉన్న చోట హెడర్స్ రాకుండా చూడాలి. ఇదంతా చాలా పెద్ద పని. దానితో పోలిస్తే రాయటమే చాలా తేలిక. అందుకే రాసి ఊరుకున్నాను.